హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది థంబ్నెయిల్ బట్టి ఈరోజు కంటెంట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. అంతకన్నా ముందు ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో అయితే పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్లాంట్ వచ్చేసి హైగ్రోఫిలా ప్లాంట్. ఇది చూడడానికి చాలా లుకింగ్ అయితే ఉంటుంది. దాని యొక్క లీవ్స్ అనేవి సన్నగా పొడవుగా ఉంటుంది. అలాగే దాని స్టెమ్లు అనేవి చాలా లావుగా అయితే ఉంటాయి. ఈ ప్లాంట్ అనేది చాలా హార్డ్గా సర్వైవ్ అయ్యే ప్లాంట్. దీనికి సన్లైట్ అనేది మ్యాండేటరీ కాదు. మనం ఎల్ఈడి లైట్ని దీనికి కొన్ని అవర్స్ అన్ని వీటికి పెడితే చాలు, ఇదైతే చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇది వచ్చేసి ట్యాంక్ సైజుని బట్టి గ్రోత్ అయితే అవుతుంది. దీని అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేజ్ చేయాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేను ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి గప్పి గ్రాసు. ప్రతి బ్రీడర్కి ఉండవలసిన ప్లాంట్ ఏంటి అంటే కనుక ఈ గప్పి గ్రాసు. ఈ గప్పి గ్రాస్ వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఫిష్కి మంచి హైడింగ్ స్పేస్ అనేది ఇస్తుంది. అలాగే ఫిష్లకి ఆక్సిజన్ కూడా ఇది బాగా సప్లై అయితే చేస్తుంది. ఇదైతే జస్ట్ ట్యాంక్లో అలా వేస్తే చాలు, కొన్ని స్టమ్స్ వేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది చాలా గ్రోత్ అయితే అయిపోతుంది. అలాగే ఈ ప్లాంట్ ఫ్లోటింగ్ ప్లాంట్ లాగా పైన ఉంటుంది, కిందకైతే వెళ్దాం. దీని యొక్క వేర్లు అనేవి కిందకి వెళ్ళి ఫిష్ యొక్క వేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫిష్లకి ఏ విధంగానే సరే. ఇదైతే ప్రతి బ్రీడర్కి పక్కగా ఉండవలసిన ప్లాంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాక్స్టైల్ ప్లాంట్. ఇది కూడా ప్రతి బ్రీడర్కి చాలా యూజ్ అయ్యే ప్లాంట్. ఇది కూడా ఫిష్లకి మంచి హైడింగ్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఫిష్లకి మంచి ఆక్సిజన్ కూడా సప్లై చేస్తుంది. దీన్ని అయితే మనం సాయిల్ అయినా నాటుకోవచ్చు, లేకపోతే నార్మల్గా పైన అయినా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఫిష్ యొక్క వేస్ట్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు చూడవచ్చు. ఇదంతా కూడా నేను వేరే ట్యాంక్లో అయితే వేయడం జరిగింది. చూసారు కదా, ఇంకోండి అది అక్కడ అంతా గుబురుగా ఉండడం వల్ల ఆ గుబురుగా ఉండే ప్లేస్లోకి చిన్న చిన్న చేప పిల్లలు అనేవి వెళ్ళి దాంట్లో అయితే హైడ్ అవుతాయి. అలా ఉండడం వల్ల వేరే పెద్ద ఫిష్ నుండి బేబీస్ అనేవి ఇలాగా సేఫ్గా అయితే ఉంటాయి. ఇది కూడా నా దగ్గర చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేజ్ చేయాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను. ఇదంతా కూడా ఫాక్స్టైల్ ప్లాంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ లిల్లీ ప్లాంట్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లోటింగ్ ప్లాంట్. ఇది కూడా ప్లాంటెడ్ ఎక్వేరియంకి మంచి లుకింగ్ అయితే ఇస్తుంది. ఈ ప్లాంట్ అనేది మొత్తం అంతా కూడా ఆ పువ్వు అంతా కూడా వాటర్ పైన ఉంటుంది. దాని యొక్క కింద చూసారు కదా, ఈ వేర్లు అనేవి కూడా మొత్తం వాటర్లోకి బాటంకి అయితే కింద వరకు కూడా గ్రోత్ అవుతాయి. ఇదైతే ఫిష్కి డైరెక్ట్ సన్లైట్ తగలకుండా ఇవైతే యూజ్ అవుతాయి. అలాగే వీటి యొక్క వేర్లు అనేవి బాటం వరకు వెళ్ళి ఫిష్ యొక్క వేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడొచ్చు ఇదంతా ఎంతలా గ్రీనిష్గా ఉందో. ఇది కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేజ్ చేయాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అమెజాన్ స్వార్డ్ ప్లాంట్. దీనికోసం అయితే నేను సెర్చ్ చేసినటువంటి ప్లాంటెడ్ ఎక్వేరియం ట్యాంక్లో చాలా వీడియోస్లో అయితే దీనికోసం అయితే చెప్పాను. ఇదైతే ప్లాంటెడ్ ఎక్వేరియంకి చాలా అంటే చాలా అందంగా ఉండే ప్లాంట్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక దీని యొక్క ఫ్లవర్ నుండి అయితే కొత్త మొక్క అనేది వస్తుంది. ఇదే దీని యొక్క స్పెషాలిటీ. అండ్ ఇది ప్లాంటెడ్ ఎక్వేరియంకి మంచి లుకింగ్ కూడా ఇస్తుంది. దీని యొక్క లీవ్స్ అనేవి వాటర్లో నుంచి బయటకు వచ్చి ఇంకా ఎక్కువ గ్రోత్ అయితే అవుతాయి. ఎవరికన్నా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కావాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.